నమస్కారం కరుణాకర్ రెడ్డి గారు. దళిత గోవిందం కావచ్చు, కళ్యాణమస్తు కావచ్చు, టీటీడీ భక్తి ఛానల్ కావచ్చు, రాజకీయంగానే కాదు, ఛాందస ధార్మికవాదుల నుంచి కూడా అభ్యంతరాలు మీకు వచ్చి ఉండొచ్చు. అలాంటి అభ్యంతరాలన్నింటినీ తట్టుకొని అతి తక్కువ కాలంలో ఇన్ని ఫినామినల్ డెసిషన్స్ తీసుకోవాలి అనే సంకల్పమా, స్ఫూర్తి? అసలు దానికి కారణం ఏంటి? భగవంతుని పట్ల నాకున్నటువంటి నమ్మకం, హిందూ ధార్మిక విషయాల పట్ల నాకున్న అవగాహన అదనంగా. నమ్మకం ఒకటి ఉపయోగం లేదు. నేను చదువుకున్న వ్యక్తిని, ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ కష్టం జరిగింది హిందూ ధర్మానికి, వీటిలన్నింటి మీద నాకేదో సమగ్రమైనటువంటి అవగాహన ఉంది అనలేను, కానీ సంగ్రహమైనటువంటి అవగాహన నాకున్నది. దీనికి తోడు ఆ మహానుభావుడు, నా గురువు, నా తండ్రి, నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. నువ్వు ఏం చేసినా అది మంచి చేస్తావు అని నా భుజం తట్టి, తద్వారా నేను అన్ని పనులు చేయగలిగినానండి. మీరు చాలా ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇప్పుడు అంటే మీరు మాట్లాడుతుంటారు ఇట్లా, ఇదే వైఎస్ఆర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వైఎస్ఆర్ హార్డ్ కోర్ క్రిస్టియన్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్మైటీ అని మాట్లాడాడు. ఆయన గెలవగానే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని తెలియగానే. అలాంటి వైఎస్ఆర్ స్ఫూర్తితో హిందూ ధర్మోద్ధరణ, దళిత గోవిందం లాంటి విప్లవాత్మక అడుగులేశాను అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే జరుగుతున్న ప్రచారానికి వాస్తవానికి మధ్య అంతరం ఏమైనా ఉందా? అసలు తిరుమల విషయంలో కానీ, హిందూ ధర్మం విషయంలో కానీ వైఎస్ఆర్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం మాట్లాడతారు? ఒకటే సమాధానం. 87 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2003 సంవత్సరం వరకు కనీసం 3 సార్లు ఆయనతో కలిసి నేను అభిషేక సేవలో పాల్గొన్నా. దర్శనం మాత్రమే కాదు, దర్శనం కాదు, అభిషేక సేవలో. దర్శనం కనీసం 10-15 సార్లు జరిగి ఉంటుంది. అంటే మరి మీరన్న కరుడుగట్టిన క్రిస్టియన్ ఆయనతో పాటు ఈ కరుణాకర్ రెడ్డి అనేక సార్లు దర్శనానికి వెళ్ళినాడు. ఆయనకి అంత విశ్వాసం ఉండేది. ఒక రకంగా మీరు చెప్తున్నది అసలు ఇప్పటివరకు చాలామందికి తెలియని కాంట్రాస్ట్ అనిపించే సందర్భం, సన్నివేశం. అవునండి, ఆయనతోనే నేను దర్శనానికి వెళ్ళిన ఒకసారి కాదు, చాలాసార్లు, 15 సార్లకు మించి 3 సార్లు అంగవస్త్రంతో అభిషేక సేవలో పాల్గొన్నాము, ఆయనతో పాటు నేను కూడాను. రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు క్రిస్టియానిటీని నమ్మవచ్చు, ఇతర మతం మీద ఆయనకు అపనమ్మకము అని మీరు ప్రచారం చేస్తే సరిపోదు కదా. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీదే కాదు, హిందూ ఏ దేవుడి మీదైనా కూడా నమ్మకం ఉన్నది ఆయనకి. లేదని మీరు ఎట్లా చెప్తారు? నేనే కదా సాక్ష్యము, ఇంతకంటే ఏం కావాలా? మీరు ఇప్పుడు అంటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. తిరుమల ప్రసాదాన్ని కూడా వైఎస్ఆర్ తీసుకునేవారు కాదు అని చెప్తూ ఉంటారు కదా. అలాంటిది నాకు వ్యక్తిగతంగా నేను ఒక సందర్భంలో మిత్రుడితో కలిసి ఆయన కలిసినప్పుడు ఎవరో పల్లెల్లో తిరుమల లడ్డూ తీసుకొస్తే ఆయన తిండి మీద ఎక్కువ ఆసక్తి చూపించే స్వభావం కాదు. అలాంటిది కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు ప్రసాదం. మేము తీసుకున్నాము, ఏది ఇలా తీపి మామూలుగా తినబుద్ధి కాదు, కానీ ఎందుకో ఒక ఆకర్షణ ఇందులో అని మళ్ళీ రెండోసారి తినడం నేను చూశాను. ఒకసారి కాదు, ఎప్పుడు ఇచ్చినా, అది ముఖ్యమంత్రిగానే కాదు కదా, అంతకు పూర్వం కూడా లడ్డూ ప్రసాదము, ఏ ప్రసాదమైనా ఆయన చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. అయితే ఇలాంటి ప్రచారాల వెనక రాజకీయ మత కోణం తీసుకురావడం వెనక అసలు లాంగ్ స్టాండింగ్ ప్లాన్, స్ట్రాటజీ, కుట్ర ఉందండి, బలంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మీద ఈ క్రిస్టియానిటీ ముద్ర వేసి, ఆ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత మరింతగా ఆ ప్రచారాన్ని ఉధృతం చేసే కార్యక్రమం చేసినారు. సరిగ్గా ఆ సందర్భంలోనే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అనే జీవో తెచ్చినాడని ఒక విష ప్రచారం మొదలైంది. నేను అది మాట్లాడబోతున్నా మీతో. జీవో 747, 746 మొత్తం ఈ 7 కొండలు వెంకటేశ్వరుడువే అని అధికారికంగా చెబుతూ చరిత్రాత్మకం అనిపించే జీవోలు 2007 ప్రాంతంలో వచ్చినవి. 2007 జూన్ 2వ తారీఖున నేను చైర్మన్గా ఉన్నప్పుడే నేను, రమణాచారి గారు, సుబ్బారావు గారు, రాజశేఖర రెడ్డి గారు నలుగురము కూర్చొని చర్చించి, ఆ రాజశేఖర రెడ్డి గారు వెంటనే దీన్ని జీవో ఇష్యూ చెయ్యండి, ఏంది ఇది మన మీద ఇలాంటి పనికిమాలిన ప్రచారం చేస్తా అన్నారు అని ఆయన ముగ్గురితోనూ గద్గద స్వరంతో మాట్లాడి ఇప్పించినటువంటి జీవో అది. అలాంటి చారిత్రక జీవోలు వచ్చి ఉంటాయి.
తర్వాత తిరుమల లడ్డూకి ఏది ఇప్పుడు అసలు అత్యంత వివాదాస్పదం చేసి జుగుప్సాగరమైన ప్రచారం జరుగుతున్న ఇదే లడ్డు జిఐ ట్యాగ్ వచ్చింది కూడా అదే పీరియడ్లో అనుకో. నేను చైర్మన్గా ఉన్నప్పుడే, అది కూడా అదృష్టమే నాకు. జిఐ ట్యాగ్ వచ్చింది నా టైంలోనే 2007లో. ఇలాంటి చారిత్రక పరిణామాలు ప్రభుత్వపరమైన ఆదేశాలు అప్పుడు వచ్చి ఉంటాయి. దానికి క్వైట్ కాంట్రాస్ట్లో అసలు ఆ జీవోని రివోక్ చేస్తాము అని 2009 సందర్భంలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గుంటూరు ప్రాంతంలోనే ఏమో మాట్లాడిన సందర్భం ఉంది. ఇప్పటికీ పేపర్ క్లిప్పింగ్లు కనపడుతూ ఉంటాయి. జీవో ఇచ్చిన వాళ్ళ మీదేమో హిందూ వ్యతిరేకి అన్యమత ప్రచారానికి ఆనవాలు అన్నట్టుగా ముద్ర ప్రచారం ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో అట్లీస్ట్. ఇంకో పక్కన అలాంటి జీవోల్ని రివోక్ చేస్తానన్న వాళ్ళేమో ధర్మ యుద్ధం చేస్తున్నామో అని ప్రకటించుకునే పరిస్థితి. అసలు ఇంత విభిన్నమైన సిచ్యువేషన్ ఎందుకుందనేది మీకు తెలిసి కూడా వేస్తున్న ప్రశ్న కదా. చంద్రబాబు నాయుడు గారికి పదే మనం సమాధానం ఒకటే దీనికి. చంద్రబాబు గారి మాట బలంగా తీసుకుపోయేటువంటి వాహకాలు ఉన్నాయి, మాకు అవి లేవు. అందులోనూ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసే పని చిత్తశుద్ధితో చేయటమే తప్ప దాన్ని దండోరా వేయించుకునేటువంటి స్వభావాలు కావు వాళ్ళిద్దరివి కూడాను. ఎవరో శామ్యూల్ అనేటువంటి అధికారి ఇచ్చినటువంటి ఒక జీవో రాజశేఖర రెడ్డి గారికి తెలియని కూడా తెలియదు. ఈ చంద్రబాబు నాయుడే గారే ఆ టైంలో తిరుమల మీదలో కూడా పంచాయతీ ఎలక్షన్స్ జరపాలన్నటువంటి వ్యక్తి అయినప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలకి ఎప్పుడో బ్రిటిష్ సమయంలో బ్రిటిష్ వారు ఈ కొండకు సంబంధించినటువంటి ఒక సరిహద్దుల్ని ఇచ్చినారు. ఆ సరిహద్దులనే ఈ శామ్యూల్ జీవోగా ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారికి ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయం. అప్పుడు జరుగుతున్నటువంటి ఆ రగడలో రాజశేఖర రెడ్డి గారు వెంటనే అలర్ట్ అయ్యి మమ్మల్ని పిలిపించి, నేనే ఈవో చైర్మన్గా ఉన్నా, రమణాచారి గారు ఈవోగా ఉన్నారు, ఐవి సుబ్బారావు గారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అసలు ఏంటి ఇది వ్యవహారం అని వెంటనే మొత్తం 315 కిలోమీటర్ల పరిధి అంతా కూడా వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రము అనే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నదే రాజశేఖర రెడ్డి గారు. దాన్ని 2 కొండలు రాజశేఖర రెడ్డి అని మాట్లాడుతున్నారంటే నీచులు. ఇంతకంటే దారుణం కూడా. దాని ఇంకొకటి కూడా ఇక్కడ ఈ సందర్భాన అప్పుడు పెజావర్ పీఠాధిపతి మహానుభావుడు, పెజావర్ పీఠాధిపతి కూడా వీళ్ళ భ్రమలో, వీళ్ళ ఒత్తిడిలోనో లేకపోతే వీళ్ళ యొక్క మాటలు విని ఆయన కూడా అక్కడి నుంచి పెజావర్ నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. నేను తిరుమలకు వస్తున్నాను, నేను అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని. నేను పెజావర్ స్వామి దగ్గరికి పోయినా మొత్తం విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేశా, ఇది స్వామి పరిస్థితిని. అవునా, నాకు ఇంత తప్పు చెప్పినారే అని ఆయన తిరుపతికి వచ్చి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఈయన హయాములో హిందువులకు రక్షణ బలంగా జరుగుతుంది అని ప్రకటన చేసి సాక్షాత్తు మొత్తం హిందూ ప్రపంచమంతా నడిచే దేవుడుగా కొలవబడేటువంటి పెజావర్ పీఠాధిపతి ఇచ్చినటువంటి తీర్పు మాట. అలాంటి దాన్ని మేము ప్రచారం చేసుకోవాలా, మా కర్మ అంతే, ఇంకంతకంచి ఏం లేదు. వాటి మీద ప్రచారం చేసుకోవాలా, రాజకీయంగా విభేదించడమే కాదు, పూర్తిగా అసలు ఆ జీవోన్లే రివోక్ చేస్తాము అనే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకి ఎందుకు వచ్చిందంటారు? ఏమైనా మైనారిటీ ఓట్ల కోసం ఏమన్నా మాట్లాడుంటాడు, ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడడం ఆయనకు అలవాటు కదా, అటేమన్నా మాట్లాడారేమో నాకు తెలియదు, నేను దాన్ని పెద్ద ఫాలో కాలేదు. మీరు వైఎస్ఆర్ గారి గురించి, ఆయన హిందూ ధర్మ విశ్వాసాల గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత జనరేషన్కి వచ్చే ముందు నేను వైఎస్ఆర్ పూర్వ జనరేషన్ రాజారెడ్డి గారి జమానా గురించి, ఇప్పటికీ జరిగే ప్రచారాల గురించి, మొన్న ఈ మధ్యన ఏదో వచ్చిన వెబ్ సిరీస్లో కూడా ప్రత్యేకంగా ఆయన మతానికి సంబంధించి కానీ వ్యక్తిగతానికి సంబంధించి కానీ చాలా చూడగానే నెగిటివ్గా ధ్వనించే సన్నివేశాలు నేను చూశాను. రాజారెడ్డి అంటే ఒక నెగిటివ్ ఫినామినా అనే తరహాలో ప్రత్యర్థులు ఇప్పటికీ మాట్లాడుతుంటారు. కానీ వాస్తవం ఏంటి, నేను వచ్చేటప్పుడు చూసా మీ ఇంటికి వైఎస్ రాజారెడ్డి నివాసం అని పేరు. మీరు అంత అభిమానంతో ఇంటికే పేరు పెట్టారు అంటే మీరు దగ్గరగా చూసి ఉంటారు, అవగాహన చేసుకుని ఉంటారు. అసలు వాస్తవం ఏంటి, రాజారెడ్డి అనే పర్సనాలిటీ విషయంలో జరిగే ప్రచారానికి అసలు వాస్తవానికి మధ్య ఏమైనా పొంతన పోలిక ఉందా, దూరం ఎంత ఉంది? నాకు రాజశేఖర రెడ్డి గారు ఎంత సన్నిహితమో రాజారెడ్డి గారు అంతకంటే ఎక్కువ సన్నిహితం. నన్ను ఆయన ఒక కుమారుడిలాగా చూసినారు. ఆయనతో కొన్ని వందల రాత్రులు గడిపే అంత సాన్నిహిత్యం నాది.
గడిపినంత సాన్నిహిత్యం. ముషిరాబాద్ జైల్లో ఉండగా నాకు పరిచయమైన 75లో. అప్పటి నుంచి మా ఇద్దరిది పెనవేసుకుపోయిన బాంధవ్యం. నా దృష్టిలో రాజారెడ్డి గారు మహోన్నతమైనటువంటి మానవతామూర్తి. మీరు నన్ను నా ప్రారంభ సమయంలోనే మీరు చాలా దుందుడుకు ఇవన్నీ మాటలు మాట్లాడారే. నేను చిన్న ప్రచారం గురించి అదే నన్ను ఆ ప్రచారం గురించి అహంకారమను దుందుడుకను అని అన్నారే. చిన్నవాడిని కాబట్టి ఆమె అన్నారు. రాజశేఖరరెడ్డి గారు చాలా పెద్దవాడు కాబట్టి హంతకుడి దగ్గర నుంచి ఎన్నెన్ని బిరుదులు ఇవ్వాలనో అన్ని బిరుదులు ఆయనకు తగిలిచ్చినారు. కానీ అతి సున్నిత మనస్కుడు, ఇతరులకు సహాయం చేయాలన్న దాంట్లో మరెవ్వరికంటే కూడా ముందు నిలిచేటువంటి వ్యక్తి. ఆయన అనురాగాన్ని, ఆత్మీయతని, ప్రేమని, కరుణని పొందిన మనిషిగా, అది వ్యక్తిగా నాకు, చూసిన వ్యక్తిగా కొన్ని వందల మందికి నాకు రాజారెడ్డి గారంటే చాలా ఇష్టం. రాజారెడ్డి వారసత్వమే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వారసత్వమే జగన్మోహన్ రెడ్డి. ఇదే రాజారెడ్డి గారు నేను 4 సార్లు కొండకెళ్ళినాం. ఇది అబద్ధం అనుకుంటారు మీరు. దర్శనానికి నేను రాజారెడ్డి గారు 4 సార్లు కొండకు వెళ్ళినాం. ఖనిజాలే కాదు, నిజాలు కూడా తవ్వితే తప్ప బయటపడిన అంతే కదండి, అంతే కదా. నేను మొదటిసారి వింటున్నా ఇది. 4 సార్లు. బాగా గుర్తున్నవి 2. బాపిరాజు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి, చెంగల్రెడ్డి గారు అధ్యక్షుడైనప్పుడు ఒకసారి, అంతకు పూర్వం 87 అండ్ 89 ఆ ప్రాంతాన 2 సార్లు, 4 సార్లు నేను ఆయనతో కలిసి కొండకు వెళ్ళటం జరిగింది. అంటే ఇలాంటి ప్రచారం వ్యూహాత్మకంగా ఏది నాటి జమానా నుంచి ఆ జనరేషన్తో మొదలుపెట్టి చాలా ఫౌండేషన్ గట్టిగా వేశారనుకోవాలా ఈ పరంపరను చూస్తే. అప్పటి నుంచి అంటే అప్పుడు వేయలేదు కదా, ఇవన్నీ కూడా పొలిటికల్గా యాక్టివ్ అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రకమైనటువంటి ప్రచారం మొదలుపెట్టారు, ఆపాదిస్తారు. నేను చెప్పాను కదా, అలాంటి రిఫ్లెక్షన్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అసలు క్రిస్టియానిటీ కోసం పోరాడినట్టుగా. అసలు క్రిస్టియానిటీ ఎందుకు ఈ దేశంలో మైనారిటీలు కాబట్టి క్రిస్టియన్ ముద్ర వేసేసి పూర్తిగా హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తే మొత్తం హిందువుల ఓట్లన్నీ దండుకోవచ్చును అనేటువంటి ఒక కుతంత్రం కదా చంద్రబాబు నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారి అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీలది. అలా జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని వీకెన్ చేయాలన్నటువంటి తలంపు వలన వచ్చినటువంటి ఒక కాన్స్పిరేటివ్ థీరీ ఇది.